పాప స్టార్ హీరో సినిమాలకి భారీ ఓపెనింగ్స్ వస్తాయి, అలాగే భారీ భారీ కలెక్షన్స్ కూడా వస్తాయి కదా. అలా ఎందుకు వస్తాయి చెప్పు? ప్రపంచం అంతా ఒకసారి రిలీజ్ చేసేస్తారు కదేటి. 100 రూపాయల టికెట్ని 300 చేసి అమ్మేస్తారు. అప్పుడు 3 రోజుల్లో మొత్తం కలెక్షన్లు అన్నీ వచ్చేస్తాయి కదా. ఇది కూడా పాయింటే. అయితే ఇది వర్కౌట్ అవ్వడానికి బోల్డ్ అంతమంది ఫ్యాన్స్ కావాలి. యూట్యూబ్ కూడా అంతే. మన ఫ్యాన్ బేస్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు సబ్స్క్రైబర్స్ ఫాలో అంటూ వస్తారు. నువ్వు చెప్తుంటే అర్థమవుతున్నట్టే ఉంటుంది, కానీ శివరాఖరికి ఏమీ అర్థం కాదు. అదేమిటో. అందుకే నువ్వు పాపవయ్యావు. ప్లాన్ ఏ ప్రకారం నువ్వు నీ లింక్ షేర్ చేసినా అది ఓపెన్ కూడా చేయకుండా నేను తిట్టిపోశారు. అందుకే ఇప్పుడు ప్లాన్ బి, ప్రజల వద్దకు పాలన. ఇది ట్రై చేద్దాం. ఏటి ప్రజల వద్దకు పాలన అంటే ఏం చేయాలి? కొంత వివరంగా చెప్పరాదు? అసలు నాది మట్టుబుర్రా. మొన్న ఎలక్షన్లు జరిగాయి కదా, అప్పుడు నాయకులు ఇంటింటికి వచ్చి ఏం చేశారు? ఒంగొంగి దన్నాలెట్టి మా గుర్తుకే ఓటేయండి అడుక్కుంటూ వెళ్ళారు. కరెక్ట్. అప్పుడు నువ్వు కూడా అందరికీ వంగి వంగి దన్నాలు పెట్టి నాది పాపాయమ్మ టీవీ, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అంటూ అడగాలి. అలా చేసేవంటే నువ్వు సెలబ్రిటీ అయిపోతావు. అర్థమైంది. వంగి వంగి నక్కి నక్కి కాదే, తొక్కుకుంటూ పోవాలి. తొంగి తొంగి నక్కి నక్కి కాదే, తొక్కుకుంటూ పోవాలి. అడ్డొచ్చిన వాళ్ళని మొక్కుకుంటూ పోవాలి, సబ్స్క్రైబ్ చేయించుకుంటూ పోవాలి, ఎదురొచ్చినోడిని ఏసుకుంటూ పోవాలి. సూపర్ పాప. ఇటగా తీసావనుకో. బాబు ఎవరమ్మా అక్కడ? ఆర్ఆర్ ట్రిపులాన్ని మించిపోవాలి. పాప ఇక నుంచి షూట్, ఎయిమ్, అప్లోడ్, అంతే. బంగారం చెప్పు. వేర్ ఆర్ యు అమ్మా? ఏమండి ఏమండి మేడం? బంగారం ఒక నిమిషం. నమస్కారం అండి, నా పేరు పాప అండి. మీకు తెలుగు వచ్చా అండి? వచ్చు. అయితే నేను చెప్పనా? నువ్వు అమీర్పేటలో బస్ ఎక్కావు, ఆధార్ కార్డ్ చూపించి ఫ్రీగా ట్రావెల్ చేసావు, ఎర్రగడ్డలో దిగావు. ఈ లోపు నీ హ్యాండ్ బ్యాగ్ ఎవడో కొట్టేశాడు. ఆ హ్యాండ్ బ్యాగ్లో డబ్బు, మొబైల్, ఆధార్ కార్డు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నీకు ఇంటికి వెళ్ళడానికి డబ్బులు లేవనుకుంటా. సో అడుక్కుంటున్నావు కదా. అయ్యో అదేం కాదండి, మా ఇల్లు పక్కనే అండి. చూడ్డానికి బాగానే ఉన్నావు, సినిమాలో ట్రై చేసుకోవచ్చు కదా. ఏంటి మీ గ్యాంగ్లో ఎంతమంది ఉన్నారు? అసలు ఏ ఏరియా మీది? అయ్య బాబు, నేను అలాంటిదాన్ని కాదండి బాబు. మా ఆయన దుబాయ్లో ఉంటాడండి. మేము రిచ్, మాకు దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఈ గొప్పలకేం తక్కువ లేదు. నన్ను శ్రీలీల అంటే ఎవరైనా నమ్ముతారేంటి? అంటే అది ఇదిగో అమ్మాయి, వెళ్తూ వెళ్తూ ఆ కృష్ణానగర్ వైపు వెళ్ళు. జూనియర్ ఆర్టిస్ట్గా ఏదైనా వేషాలు వస్తాయి. 50లో 100లో ఎందుకమ్మా అడుక్కోవడం? వెళ్ళు వెళ్ళు. మంచికి విలువ లేదు. బంగారం ఉన్నావా? చెప్పు. 1 hour later. ఇదెవరో చూడడానికి మంచోళ్ళని ఆపడుతున్నాడు. ఇది నా సబ్స్క్రైబ్ అవుతావా అని అడిగేస్తాను. ఇదిగో బాబు. ఏంటి పాప? నా పేరు నీకెలా తెలుసు? ఓ అమ్మా, నీ పేరు నాకేం తెలీదు. నువ్వు బాబు అన్నావు కాబట్టి నేను పాప అన్నాను అంతే. ఇంతకీ ఏంటి విషయం? ఇదిగో బాబు, నేను ఒకటి అడగనా? అడుగు. ఏమనుకో కదా? ఏమనుకోను. పర్లేదా? ఓ తల్లు, నాకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. నేను అలాంటి కాదమ్మోయ్. నేను అలాంటిదాన్ని ఏం కాదు. నాకు పెళ్ళయింది, అసలే మా ఆయన దుబాయ్. ఇంకేం విషయం? ఇదిగో డైలీ సీరియల్ ఆర్టిస్ట్ లాగా ల్యాక్ చేయకు, డైరెక్ట్ గా విషయానికి రా. ఇదిగో నీ కాడ ఫోన్ ఉందా? ఎందుకు లేదు? ఏ క్లాస్ అని ఫోన్ ఉంది. దీంట్లో గూగుల్ పే, ఫోన్ పే 2 అకౌంట్లు ఉన్నాయి. కానీ అకౌంట్లో డబ్బులు లేవు. నీకు నేను ఏమీ ఇవ్వలేను. ఓరి నాయను, అయ్య బాబోయ్ అది కాదు నాయన. నేను నిన్ను ఏ అప్పు కోసం ఎంత కొనడానికి రాలేదు. నువ్వు అంత కంగారు పడిపోవాలి అవసరం లేదులే. నీ ఫోన్లో నెట్ ఉందా? ఎందుకు లేదు? 5G నెట్ ఉంది. హాట్స్పాట్ ఆన్ చేయమంటావా? షేరింగ్ చేసుకుందామా? వద్దులే. యూట్యూబ్ ఉందా?
ఎందుకు లేదు, ఉంది యూట్యూబ్. ఆఫీసులో ఆ బిట్లు చూసేది యూట్యూబ్లోనే కదా. చిచ్చి సరే కానీ అందులో ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి పాపాయమ్మ టీవీ అని కొట్టు, నన్ను సబ్స్క్రైబ్ చేసుకో. నువ్వు యూట్యూబ్ బ్యాచా? ఏ నాయనో, ఈ మధ్యన బిచ్చగాళ్ళ కన్నా మీ బ్యాచే ఎక్కువైపోయారు. ఎక్కడ పడితే అక్కడ బాబు చేసుకోండి, బాబు గంట కొట్టండి, పైగా మీ మాన్కి హాయ్ ఫ్రెండ్స్ ఇదొకటి. ఇదిగో నేను అలా ఏం కాదు. నేను రేపు ఎల్లుండో పెద్ద సెలబ్రిటీ అయిపోయాక నాతో సెల్ఫీ తీయడానికి నువ్వు క్యూ లైన్లో నిల్చోవాలి. ఓ అబ్బో, పగటికల్లా బాగానే కంటున్నావా? సరే, నీ ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేస్తా. నాకేంటి అంటున్నాను. కాంపిటీషన్ 7 వారాలు కూడా అడిగేస్తారా ఏంటి? సర్లే, నీకేం కావాలో అడుగు ఇస్తాను. అంతేనా? మనిషిని చూస్తే బాగానే ఉన్నావు. నీ వీడియోలు కూడా చాలా బాగుండేటట్టే ఉన్నాయి. నాకు ఏమీ వద్దు కానీ నా ఛానల్ దొరబాబు ఛానల్ నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నువ్వు కూడా మన యూట్యూబ్ పిచ్చగల బ్యాచ్ అదేనా? సర్లే, ఆ ఫోన్ ఇటు ఈ ఫోన్ ఇటు తీసుకో. ఇవి ఇగో పాపాయమ్మ మా దొరబాబు. దొరబాబా దొరబాబు సబ్స్క్రైబ్ చేసేవా? నాది కూడా. ఇదిగో నీకు విషయం తెలుసా, నువ్వు నా 99 సబ్స్క్రైబ్ అవి. అవునా? నాకు నువ్వు 30 సబ్స్క్రైబర్. నీ రేంజ్కి ఎప్పుడు ఎదుగుతానో ఏంటో. వస్తావులే. సర్లే నువ్వు వెళ్ళు. మొగుడు చక్కగా దుబాయ్ వెళ్ళి సంపాదించి పెడుతుంటే తిని తొంగోక ఎందుకే పాపానికి ఇన్ని కష్టాలు. నేను సెలబ్రిటీ అయ్యేలోపు కలియుగాంతం అయిపోయేటట్టుంది. ఏంటో ఈ 99 సబ్స్క్రైబర్ల కోసం తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయినాయి. ఈ 100వ సబ్స్క్రైబర్ ఎక్కడ దొరుకుతాడో ఏంటో. ఏం బిడా గుర్తుపట్టినావా? నేను రా మీ దాసనని మాట్లాడుతున్నా. ఏం నాటకాలు చేస్తున్నావురా? నా ఫోన్ నుంచి ఫోన్ ఎత్తట్లేదు నువ్వు. హాయ్ దాసన్నా. ఏంటో ఈ దాసన్న గారికి ఎప్పుడు చూసినా నరకడాలు చంపుకోవడాలే పని అనుకుంటా. ₹1,00,000 తీసుకుని మిత్తి కూడా కట్టకుండా నాటకాలు చేస్తున్నావురా నువ్వు. 100వ సబ్స్క్రైబర్గా ఈ దాసన్న గారిని ఓ పాలు అడిగేద్దాంలే. అన్నగారు నమస్కారం అండి. పురా అరే మళ్ళా చేస్తా ఉండరా, నీ పని ఏందని మళ్ళా చూస్తా. నమస్కారం దాసన్న గారు. నమస్కారం చెల్లె, ఇట్టొచ్చినావు? ఈ అన్నతోనే ఉన్న పనా? అన్నగారు మరి ఏంటంటే చెప్పు చెల్లె, ఎవరన్నా వేసేయాలా? నిన్ను ఎవడన్నా పటాయించిండా, మిత్తి పైసలు ఎగ్గొట్టిండా? హాయ్ బాబోయ్, అలాంటిదేమి కాదండి. మీతో ఒక చిన్న పని పడ్డదండి. చెప్పు చెల్లె, ఆడెవడన్నా చూసి తుక్కడాలు చేసేస్తా. హాయ్ బాబోయ్, ఈ తుక్కడాలు నరకడాలు ఏం కాదండి బాబు. నేను చెప్పొచ్చేది ఏంటంటే అండి, పాపాయమ్మ టీవీ అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నానండి. నాకు ఇప్పుడు దాకా 99 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారండి. మీరు గనక సబ్స్క్రైబ్ చేస్తే 100వ సబ్స్క్రైబర్ అవుతారండి. ఏంటి మళ్ళీ చెప్పు లాస్ట్ డైలాగ్ మళ్ళీ చెప్పు. ఏదోకి 2 ఫోన్లు వాడేసి సెవడు వచ్చేసింది అనుకుంటా. అందుకే నేను ఏం చెప్పానో అర్థం కావట్లేదు. అది మీరు గనక సబ్స్క్రైబ్ చేస్తే 100వ సబ్స్క్రైబర్ మీరే అవుతారు అన్నాను. సూపర్ చెల్లె, 100 నా లక్కీ నెంబర్. నేను హీరోగా చేసిన సినిమా 99 రోజులు ఆగిపోయింది, 100 అవ్వలే. అంతెందుకు, గల్లీలో కానీ క్రికెట్ ఆడితే 99 కొట్టిన అవుట్ అయినా, 100 ఏ దినము కొట్టలే. అలాగే నా గర్ల్ ఫ్రెండ్స్ 99 మంది, 100 గర్ల్ ఫ్రెండ్. అట్లాంటిది నువ్వు వచ్చి నాకు 100 ఇస్తా అన్నావు చూడు, మస్తు ఖుషిగా ఉంది చెల్లె. అన్నగారు ఒకసారి మీ ఫోన్ ఇస్తారా, నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఇదిగో చెల్లె, సగం కొరికి యాపిల్ ఫోన్. అన్నగారు మీరు ఇప్పుడు నా 100వ సబ్స్క్రైబర్ అయిపోయారు. థ్యాంక్స్ చెల్లె, ఈ అన్న కోరిక నెరవేర్చినావు. ఏం కావాలో చెప్పు. ఏమొద్దు అన్నగారు, ఏమొద్దు. మీ దాదాగిరితోటి ఒక 4-5 సబ్స్క్రైబర్లు పెంచండి అన్నగారు, చాలు నాకు. అట్టనే చెల్లి, ఈ రోజు నుంచి ఆ పాపాయమ్మ ఛానల్ నాది, సబ్స్క్రైబ్ చేయించే బాధ్యత కూడా నాదే. నువ్వేం ఫికర్ చేయకు.
థ్యాంక్స్ అండి అన్నగారు. చెల్లె అడ్డగుట్ట పంజగుట్ట పార్సిగుట్ట గుట్ట గుట్టకు మనోళ్ళే. నువ్వేం ఫికర్ చేయకు, సబ్స్క్రైబ్ చేయించే బాధ్యత నాది. అరే ఎవడ్రాడా అన్న 100 కొట్టిండు, కేక్ రెడీ చేయర్రి. ఇప్పుడు ఈ కేకులు గట్రా ఎందుకులేండి అన్నగారు? ఈ దాసన్న 100 కొట్టిండు, కేక్ కట్ చేయాల్సిందే. అవును చెల్లె, ఈ కేకుని చాకుతో కొద్దామా తలవారుతో కొద్దామా? ఇటు పెద్ద సలార్ సినిమాలో ప్రభాసు, ఇటు మొహానికి తలవారు. తల్వారు లక్ష సబ్స్క్రైబర్లు వచ్చాక చేద్దాంలేండి అన్నగారు. ఇప్పుడు ఈ చిన్న చాకు చాలు. ఏయ్ అన్న కట్ చేస్తుండు, చప్పట్లు కొట్టాలే.